రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డిమాండ్ కు తగిన యూరియాను కేంద్రం అందించలేకపోతోందన్నారు. కేంద్రం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంపై ఉల్టా ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కిషన్ రెడ్డి అనడంలో అర్థమేంటని విమర్శించారు. ఇక అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీలైతే మోదీ సర్కార్ నుంచి యూరియా తీసుకురావాలని సూచించారు. అదనంగా యూరియా సరఫరా చేస్తే రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు తుమ్మల. దిగుమతి లేకపోవడం, దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం వల్లే యూరియా సరఫరాలో జాప్యం జరుగుతోందని అన్నారు తుమ్మల. ఇక ఏడాదిన్నర కాలంలో యూరియా కోసం రైతులు ఎప్పుడూ ఆందోళన చెందలేదని గుర్తు చేశారు. ఇప్పుడొచ్చిన ఆందోళనకు కారణం కేంద్రం యూరియాను సరఫరా చేయకపోవడం వల్లే అని తెలిపారు. ఈ వానాకాలం సాగుకు కేంద్రం నుంచి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు చేసిందన్నారు తుమ్మల. ఆగస్టు 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సప్లై చేసిందన్నారు. ఇంకా 2.64 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవ్వలేదని చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు. ఇక ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు ఆందోళనగా ఉన్నారన్నారు. దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తుమ్మల. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా ఆ తప్పును రాష్ట్రంపై నెడుతోందని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతగా కిషన్ రెడ్డి ప్రకటించిన 50,000 టన్నుల యూరియాను వెంటనే సప్లై చేయాలని డిమాండ్ చేశారు తుమ్మల.